గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మజిలీ మూవీతో మీ మజిలీని మొదలుపెట్టి అండ్ వెబ్ సిరీస్లు ఇవన్నీ చేసుకుంటూ బోల్డ్ అని మూవీస్ చేసుకుంటూ మరి ముందుకెళ్తున్నారు. సో హౌ ఇస్ ద జర్నీ ఇన్ ద ఇండస్ట్రీలో జర్నీ ఇక అది ఉగాది పచ్చడిలాగా అండి, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా అయిపోయింది. ఓకే, అంటే అడుగు పెట్టడమేమో ఒక మంచి మూవీతో అడుగు పెట్టారు. ఇట్స్ గుడ్ స్టార్ట్ అనేది సూపర్గా జరిగింది. కానీ బై గోయింగ్ ఆన్ చూసుకుంటూ ఉంటే ఈ ఒడిదుడుకులు అనేది కూడా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అదే అండి, అంటే స్టార్టింగ్ మీకు ఐడియా ఉంటుంది. నేను ఫస్ట్ నాది షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, పిల్లగాడు వెబ్ సిరీస్ 2018-19 ఆ టైంలో. సో వెబ్ సిరీస్ నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి అంటే మూవీ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఫస్ట్ మజిలీ మూవీతోనే మొదలుపెట్టిన. ఆ తర్వాత చాలా మూవీస్ చాలా కంటెంట్లు తీసినా కానీ ఏది కానీ మళ్ళీ అప్పుడున్న అంటే పిల్ల టైంలో ఉన్న బజ్ క్రియేట్ చేయలేకపోతుంది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద కరెక్ట్ ప్రాజెక్ట్ అంతా. అంటే ఎప్పుడైనా అనుకున్నారా అసలు అరే పిల్లగాడు అప్పుడు కాదురా పోయి ఇప్పుడు కనుక వచ్చిందంటే అది వేరుగా ఉండేది? ఏంటంటే ఇప్పుడు ఆ సోషల్ మీడియా ఎక్స్పోజర్ కానీ యూట్యూబ్ని చూసేవాళ్ళు కానీ అంటే దాన్ని సంబంధించి ఈ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే పర్సన్స్ కానీ ఆ ట్రెండ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది కదా, అనిపించింది ఎప్పుడైనా? అంటే ఏది ఏ టైంలో రావాలో ఆ టైంలోనే వస్తుందండి. సో ఇప్పుడు చూసుకుంటే యూట్యూబ్లో చాలా అట్లాంటి బాయ్ నెక్స్ట్ డోర్ కంటెంట్స్ తెలంగాణ స్లాంగ్ తోని అట్లాంటివి చాలా వచ్చేసినాయి కదా. సో మేబీ ఇప్పుడు వచ్చి ఉంటే అది అన్ని ప్రాజెక్ట్స్ లాగా ఇది కూడా ఒకటి అయిపోయేదేమో, అంత క్రియేట్ చేయలేకపోయేదేమో బజ్. అప్పుడు కొత్తగా అంటే అప్పుడప్పుడే ఇట్లా న్యాచురల్ యాక్టింగ్, తెలంగాణ యాక్సెంట్ ఇదంతా అప్పుడప్పుడే వస్తుంది కదా. సో మేము అప్పుడే చేసేసరికి మాది స్పెషల్గా వచ్చి చాలా పెద్ద హిట్ అయింది. అండ్ సీజన్ 1 కాకుండా సీజన్ 2 కూడా చేశారు. అవును, ఆ 2 బజ్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అవునవునండి. అండ్ సో ఆ డేస్ ఒకసారి మాట్లాడుకుందాం, ఎలా వచ్చింది అసలు ఆపర్చునిటీ కానీ ఎవ్రీథింగ్, హౌ ఇట్ వెంట్ వెల్? ఆపర్చునిటీ అంటే నాది అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఐ వాస్ 21 అనుకుంటా. ఇట్లనే నార్మల్లీ ఇంట్లో కూర్చొని అంటే రోజు ఇదే పని కదండి, పొద్దున్న లేచుడు, ఆడిషన్స్ ఎక్కడ ఉన్నాయి చూసుకుంటూ పోయి అటెండ్ అవ్వడు వచ్చాడు. సో ఇట్లా ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్ కూడా లేదు అప్పుడు, ఫేస్బుక్ ఓపెన్ చేసి కాస్టింగ్ కాల్ అని కొట్టిన హ్యాష్ ట్యాగ్. ఓకే, సో ఇక్కడ జూరియల్ స్టూడియోస్ జీఫ్లిక్స్ వాళ్ళు ఇట్లా కాస్టింగ్ కాల్ ఈ రోజే ఉంది ఆడిషన్ అని కనిపించింది అది. సో వెంటనే వెళ్ళగానే అక్కడ ఇంకా వీళ్ళందరూ ఉండే, మన సుమంత్ వీళ్ళందరూ, జీఫ్లిక్స్ వీళ్ళందరూ ఉండే. సో ఇట్లా ఆడిషన్ చేసి చూపించిన ఏంది కంటెంట్ ఏంది అని అడిగిన ఫస్ట్. పోగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఒక అంటే ఇట్లా బాయ్ నెక్స్ట్ డోర్ కంటెంట్ అట్లాంటి కంటెంట్కి పోయి పౌరాణికం లేకపోతే ఏదో యాక్షన్ చేస్తే వాళ్ళు అక్కడ అట్లా తీసుకోరు. అవును, పోయి ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇట్లా నాకు తెలంగాణ బాయ్ నెక్స్ట్ డోర్ కావాలి, అదే ఎగ్జాక్ట్లీ ఉన్నది నోటి చేసి చూపించిన, చూడడానికి వెంటనే నచ్చేసిన, ఇక అట్లా స్టార్ట్ అయింది అనమాట. ఇంతకు మీరు ఇప్పుడు మాట్లాడే యాక్సెంట్ కానీ అంటే ఒరిజినలా లేకపోతే ఎట్లా? ఒరిజినల్ అండి, ఫేక్ అస్సలు కాదు, ఒరిజినల్. సో నేను పుట్టింది కరీంనగర్ అనమాట, బేసిక్గా పెరిగిందంతా హైదరాబాద్. సో ఇక నా భాష ఇట్లనే ఉంటుంది, పిల్లలు కూడా ఇట్లే ఉంటుంది. అదే మీకు తగ్గట్టు అక్కడికి అయితే క్యారెక్టర్ తగ్గట్టు సెట్ అయిపోయింది. ఎస్, అవునండి. ఓకే, అండ్ ఏదైనా కానీ ఒకటి అంత అద్భుతంగా చేసి అంత రెస్పాన్స్ అనేది వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఒక మంచి ఆఫర్స్ అనేది కూడా ఇండస్ట్రీ నుంచి వస్తూ ఉంటాయి. అవును, అలా మజిలీ వచ్చింది. అవును, ఆ మజిలీ ఎలా మొదలైంది అసలు? మజిలీ ఇదే అండి, పిల్లగాడు వెబ్ సిరీస్. సో వాళ్ళు శివ నిర్వాణ డైరెక్టర్ గారు అండ్ వాళ్ళ టీం అందరు చూసి పిలిచి ఇట్లా ఒక నార్త్ ఇండియన్ క్యారెక్టర్ ఉందని చెప్పారు అప్పట్లో. సో నేను అందులో చేసింది కూడా నార్త్ ఇండియన్ క్యారెక్టర్. మీ అందరూ మజిలీ అని గుర్తుపడతారు కానీ పిల్లగాడు చూసిన వాళ్ళందరూ మజిలీలో ఉన్నాడా అని అనుకుంటారు, ఎందుకంటే నేనని తెలియదు. అందులో హెయిర్ కట్ కానీ బియర్డ్ స్టైల్ అంతా కొంచెం నార్త్ ఇండియన్ లా ఉంటుంది అనమాట. సో అట్లా మజిలీ చేశాను అండ్ చాలా ప్రాజెక్ట్స్ చేశాను. దాని తర్వాత 2018 నుంచి 2025 వరకు చాలానే ప్రాజెక్ట్స్ చేసిన. అంటే అప్రాక్సిమేట్ ఎన్ని చేసి ఉంటారు? లెక్కేసుకోలే కానీ ఈజీ ఒక 7, 8, 9 వరకు చేసిన అండి, 9 ప్రాజెక్ట్స్ వరకు చేసిన. అంటే ఎప్పుడైనా కానీ ఇండస్ట్రీలో ఒక ఫేజ్ అనేది కూడా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఒక క్యారెక్టర్ అనేది చేసేసి వదిలిపెట్టేసామంటే నెక్స్ట్ వచ్చే మూవీస్ అనేది కూడా సేమ్ ఆ కైండ్ ఆఫ్లోనే వస్తూ ఉంటాయి. సో అరే ఆ క్యారెక్టర్ అని ఆ సినిమాలో అబ్బాయి భలే చేసాడు పోయి అతన్ని కాల్ చేద్దామని చెప్పి ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ఎవ్రీవన్ కాస్టింగ్ వాళ్ళకి అందరు కాదు. అట్లా చేసిన మూవీస్ ఎన్ని ఉన్నాయి? అంటే అదే అండి, ఇప్పుడు 9-10 ప్రాజెక్ట్స్ చేశాను. సో ఇదే సేమ్ ఆ టోన్లోనే, మొత్తం ఆ టోన్లో కాదు. ఒక మూవీకి ఇంకో మూవీకి అసలు సంబంధం ఉండదు. కానీ ఇంకో మూవీ ఉంది, ఏది? ఎస్ఆర్ కళ్యాణ్ మండపం. అవును, రాయలసీమ యాక్సెంట్ మళ్ళీ. అవును, ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో చేసిన. అండ్ మజిలీ మై నేమ్ ఇస్ శృతి అని హన్సిక మోత్వానీతోని లీడ్ ఓరియంటెడ్ మూవీలో హీరోలా చేసిన. ఓకే,
అందమైన పిల్ల అని మేమే ఒక చిన్న అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ప్రొడక్షన్ లాగా ఏదో స్టార్ట్ చేసి ఏదో చేసినాం. అది హోల్డ్ ఉంది, అది రిలీజ్ అవ్వట్లేదు. ఓకే. అండ్ ఒక వెబ్ సిరీస్లో చేస్తున్న ప్రస్తుతానికి, అది కూడా నెక్స్ట్ రిలీజ్కి ఉంది. పైలం పిల్లగా అని ఒక మూవీ ఉంది, అది రిలీజ్ అయింది. థియేటర్స్లో మంచి రెస్పాన్స్, అండ్ ఈటీవీ విన్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాంట్లో చేసిన శివన్ అని ఒక మూవీ చేసిన అప్పట్లో. అంతే అండి, పిల్లగాడు, మజిలీ. అంటే మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవుదామనా, లేకపోతే ఆర్టిస్ట్ అవుదామనా, లేకపోతే హీరో అవుదామనా? ఎలా అడుగుపెట్టి ఎలా జర్నీ? అంటే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగానే. మజిలీ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టే, కాకపోతే నేను వెబ్ సిరీస్లో డైరెక్ట్ హీరో లాగా అడుగుపెట్టిన. వెబ్ సిరీస్ నేను తీసిన పిల్లగాడు వెబ్ సిరీస్లో, సో మెయిన్ లీడ్ కదా. సో అది, అండ్ మజిలీతో పాటు శివన్ అని ఒక మూవీ హీరోలానే చేసినాను. యా, ఇన్ఫ్యాక్ట్ ఆ శివన్ మూవీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. యా, అండ్ ప్రజెంట్ అయితే ఆ తర్వాత కానీ సో ఇండస్ట్రీ పరంగా మీ గుర్తింపు కానీ ఎలా అనిపిస్తుంది? ప్రజెంట్ ఎలా ఉంది? ప్రజెంట్ అంటే అదే అండి, అంటే ప్రతి ప్రాజెక్ట్ ఇంత కష్టపడి తీసి, ఇంత హార్డ్ వర్క్ చేసి, నేను కాదు మా టీం అందరం కూడా ఫుల్ కష్టపడి తీసి అది అనుకున్నంత రిజల్ట్ సాధిస్తలేదు. పోనీ నేను తీసింది కూడా ఏదైనా క్రింజ్ కంటెంట్ అంటే అట్లా కూడా కాదు. అందరు సినిమా బాగుంది అంటున్నారు, చూసినా చాలా బాగుంది అంటున్నారు, కాకపోతే దానికి వచ్చినంత గుర్తింపు వస్తలేదు. అది ఎక్కడ తప్పు పోతున్నామో మాకు కూడా అర్థమవుతలేదు ఇంకా. ఓకే, చాలా అది కన్ఫ్యూజింగ్ ఉంది. అది ఎక్కడ తప్పు వెళ్తుంది అసలు? అన్ని సినిమాలు బాగా తీస్తున్నాం, అన్ని కష్టపడి తీస్తున్నాం, అసలు ఎక్కడ ఎవరితోని ఏ కాంట్రవర్సీ, ఏ లొల్లి గిల్లి ఏది లేకుండా మంచిగా తీస్తున్నాం. అది రిలీజ్ అవుతున్నాయి కానీ బాగుందని అంటున్నారు, కాకపోతే దానికి వచ్చేంత గుర్తింపు రావట్లేదు. సో అక్కడ చాలా హర్ట్ఫుల్గా ఉంది. అంటే ఇప్పటి వరకు కాంట్రవర్సీ లేకుండా వెళ్తున్నారు కాబట్టి ఈసారి కాంట్రవర్సీతో వెళ్ళండి, వస్తుందేమో. కాంట్రవర్సీతో వెళ్తే అది ఏమొస్తుందండి, పేరు ఖరాబ్ అవుతుంది అంతే, అంతకుమించి ఏమొస్తుంది. ఓకే, జస్ట్ కిడింగ్ బ్రో. యా. అండ్ కమింగ్ టు ద శివన్ మూవీ, శివన్ మూవీ ఆ రోజుల్లో ఇన్ఫ్యాక్ట్ 2019 టైంలో కూడా చాలా మంచి పబ్లిసిటీ అనేది కూడా చేశారు. ఇన్ఫ్యాక్ట్ మరో కైండ్ ఆఫ్ అర్జున్ రెడ్డి అవుతుంది మూవీ అని చెప్పేసి కూడా చాలా మంది అనుకున్న సందర్భం అనేది కూడా ఉన్నది. దానికి వచ్చిన హైప్ కానీ ఆ మూవీ ఎందుకు అంత ప్రేక్షకులకు దగ్గరికి రీచ్ అవ్వలేకపోవడానికి ద రీజన్ ఏంటి? సో అదే, ఫుల్ కష్టపడి మంచి కంటెంట్ తీసి అంత బాగానే చేసినాం. సినిమా ఇట్లా రిలీజ్ అయింది, నెక్స్ట్ డే లాక్డౌన్. అంటే March 21 రిలీజ్ అయినా? March 13th మూవీ రిలీజ్ అయింది. March 15th నుంచి థియేటర్స్ అన్ని బంద్. ఓకే. March 25th కంప్లీట్ లాక్డౌన్ అనమాట 2020లో. రివ్యూ మంచిగా వచ్చింది, బుక్ మై షోలో రేటింగ్ బాగా వచ్చింది, చూసిన వాళ్ళు కూడా అసలు మాకు అప్పుడే తెలుసుంటే లాక్డౌన్ పడుతుందని, దాని తర్వాత ఏ మేలనో జూన్లో ఆహాకో అమెజాన్కో దానికో దీనికో ఇచ్చేస్తుండే. ఓకే. సో సినిమా రిలీజ్ అయిన 2 daysకే లాక్డౌన్ పడింది. అది చాలా ఎఫెక్ట్ అయింది. ఓకే, అంటే నాకే కాదు, అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా ఎఫెక్ట్ అయింది. మెయిన్గా ఒకవేళ ఆ మూవీ కనుక రిలీజ్ అయ్యి సో ఎవ్రీథింగ్ మంచిగా జరిగి వెళ్ళింటే ఎలా ఉండేది అనుకుంటారు? మంచిగా ఉండేదేమో, లైఫ్ ఇంకా బాగుండేదేమో. ప్రస్తుతానికి దేవుడి దేవాల బాగానే ఉంది, బట్ ఇంకా బాగుండేదేమో. ఓకే, సో అక్కడ కొంచెం క్యాల్కులేషన్స్ అనేది మిస్ అయిపోయింది. ఎస్. మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ మూవీస్ అయినా మళ్ళీ ట్రై చేస్తున్నారా? అంటే నాది ఎట్లుంటుందంటే, ఇది చేస్తా అని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఇప్పుడు నేను శివన్ మూవీ చేసేటప్పుడు నేను మై నేమ్ ఇస్ శృతి అనే మూవీ చేస్తాను అనుకోలే. మై నేమ్ ఇస్ శృతి చేసేటప్పుడు ఆజాదీ అనే వెబ్ సిరీస్ నేను చేస్తాను అనుకోలే. బెంచ్ అనే వెబ్ సిరీస్లో నేను యాక్ట్ చేస్తాను అనుకోలే. సో నేను ఏది చేయాలి, ఏది పెద్ద ప్లానింగ్ ఏం చెయ్య, జస్ట్ గో విత్ ద ఫ్లో. మన పని మనం చేస్తున్నామా, మనకి స్క్రిప్ట్ వచ్చిందా, విన్నామా, నచ్చిందా, చేసినామా, అంతే. జస్ట్ గో విత్ ద ఫ్లో అనమాట. ఓకే, అంతే. అంటే ఈ 7 years ఆఫ్ జర్నీ కంప్లీట్గా చేసుకుంటే ఎందుకని గ్యాప్స్ అనేది కూడా కొంచెం ఎక్కువగా వస్తున్నాయి మీ కెరియర్లో? ఎందుకంటే ఎక్కువగా మనం కనిపిస్తేనే ప్రేక్షకులైనా కానీ ఈవెన్ ఎవరైనా కానీ ఇప్పుడు వస్తున్న ఇంతమందిలో మనం ఎక్కువ రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటేనే పీపుల్ టేక్ ఇట్. అవును, గ్యాప్ వచ్చి అంటే మర్చిపోవడం అనేది ఈజీ అయిపోతుంది కదా. అవునవును, అదే అండి, గ్యాప్స్ రాలేదు. నేను మూవీస్ చేస్తున్నా, అవి రిలీజ్ అవుతున్నాయి, కాకపోతే ఎవ్వరూ అంత నోటీస్ చేస్తలేరు. గ్యాప్స్ ఎక్కడ రాలేదు. నేను వర్క్ చేస్తున్నా, వెళ్తున్నా, తీస్తున్నా, కానీ అదే అంటున్నా, పిల్లాడికి వచ్చిన బజ్, ఆ పేరు ఇంకా వినిపించట్లేదు. అప్పుడు ఏదైతే పేరు వినిపించిందో ఆ పేరు ఇంకా వినిపించట్లేదు అట్లా. సో దానివల్ల మీరందరు గ్యాప్ వచ్చిందని అనుకుంటారు అంతే. ఓకే, ఏంటి భయ్యా స్టార్టింగ్లో నీకు అంతా వచ్చేసేటప్పటికి మిగతా దాన్ని రీచ్ అవ్వడం కోసం కొంచెం తక్కువ వచ్చినా కానీ రీచ్ అనిపిస్తుందా ఏంటి? అదే అవుతుంది కదా ప్రాబ్లం. అదే అవుతుంది స్టార్టింగ్లోనే. అందరూ జనరల్లీ ఏమవుతుందంటే, ఇండస్ట్రీకి వచ్చిన ఒక 5-6 ఏళ్ళు తిరిగి కష్టపడి ఏదో ఒక ప్రాజెక్ట్ తలిగి దాని తర్వాత ఫేమస్ అవుతారు కదా. నాకేమైంది, వచ్చుడే అంటే మొదటి అడిగే సూపర్ హిట్ అయింది. సో అట్లా అయ్యేసరికి నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ తీసినా కానీ దానికి మ్యాచ్ కాలేకపోతుంది. అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్, నేనేం కాంట్రవర్సీ చేస్తలేను, దానికి మ్యాచ్ కాలేకపోతుంది అనమాట. సో
అంటే అక్కడ వర్కౌట్ అయిన మ్యాజిక్ మిగతా చోట్ల వర్కౌట్ అవ్వకపోవడానికి ద రీజన్ కన్ఫ్యూజింగ్ రీజన్ కన్ఫ్యూజింగ్ మాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ బాగుంది అంటుండ్రు, నచ్చింది అంటుండ్రు, అంతా బాగానే ఉంది అంటుండ్రు, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అసలు చాలా మిస్టరీ లాగా ఉంది. కమింగ్ టు ద సుమంత్ ప్రభాస్, ఓ మనోడితోనే చేశారు, అవును ఆ బజ్ రావడానికి కూడా మనోడు రీజన్. అవును తర్వాత మనోడు ప్రాజెక్ట్స్లో కానీ అండ్ అంటే ఆ రిలేషన్ కానీ ఎలా ఉండింది? బాగుంది, గుడ్ టర్మ్స్. ఇప్పటికి కూడా హ్యాపీ బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే అని నేను చెప్తా, అతను చెప్తాడు. ఇన్స్టాగ్రామ్లో నా ఫోటోల కింద కామెంట్లు కొడుతుంటాడు, నేను కూడా కొడుతుంటా, అంతా బాగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి మేం ఫేమస్ అనే సినిమాకి నన్ను చేయమని అడిగిండు. బేసిక్గా మేం ఫేమస్ అనే మూవీ ఒక వెబ్ సిరీస్లో రాసుకున్నాండి అప్పట్లో 2018లో. దాని తర్వాత లేదు మూవీలానే వేస్తున్నా అన్నాడు. బట్ నీతో కాదు బ్రో, నీతో కాదన్నా, వేరే వాళ్ళతో చేస్తా, మనం ఇంకెప్పుడన్నా చేద్దాం అన్నాడు. ఓకే అన్న. దాని తర్వాత ఒకరోజు కాల్ చేసి ఇట్లా నాకు హీరో ఎవరు దొరకట్లేదు, నాకు అర్థమవుతలేదు, నువ్వే చేయని అడిగిండు. నేను అప్పుడు అందమైన పిల్ల అనే ప్రాజెక్ట్ మధ్యలో ఉండే. ఓకే ఓకే. సడన్గా కాల్ చేసి అడిగాను. నేను ఏం చెప్పినా అంటే ఒక 15 days వెయిట్ చేస్తే నేను వస్తా, మళ్ళీ చేద్దామని అన్నా. సో ఈ లోపల స్టార్ట్ చేసేసాడు మేము ఫేమస్. అట్లా స్టార్ట్ చేసి కూడా మంచి పనే అయింది అది. అంటే సగం ఇండస్ట్రీ వాళ్ళందరూ వెళ్ళి గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వెళ్ళి ప్రమోట్ చేసారు కదా మూవీ. సో అసలు దగ్గరకు వచ్చి పోయింది కదా అది. అవును, దగ్గర దానికి వచ్చేయలేదు. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా అడగలేదు? అసలు అందమైన పిల్ల మా ప్రొడక్షన్ కాబట్టి ఇది హోల్డ్లో పెట్టి అసలు అది చేస్తే అయిపో అసలు. కానీ ఉన్నదాన్ని ఎట్లా పోగొట్టుకొని మరి ఇంకో దానికి వెళ్ళిపోతాను చెప్పండి. ఎథిక్స్ అడ్డు వచ్చినాయి అక్కడ. ఓకే. అండ్ సో ఇప్పుడైతే ప్రజెంట్ గుడ్ టర్మ్స్ ఆర్ దే ఆర్ గోయింగ్ ఆన్. గుడ్. ఓకే. మళ్ళీ ఎప్పుడైనా చేసే అవకాశం ఏమైనా ఉంటుందా ఇద్దరు కలిసి? ఖచ్చితంగా అండి, డెఫినెట్లీ. మేము కలిస్తే, దాని తర్వాత ఎప్పుడు కలిస్తే డెఫినెట్లీ మా ఇద్దరికి మంచిగా అనిపిస్తే డెఫినెట్లీ వీళ్ళు. ఓకే.